యూట్యూబ్ ఛానల్స్ వారికి, అలాగే ఇన్ని సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నాలో అడుగు వేస్తూ కలిసి ప్రయాణం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూకి కూడా శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అక్కడ మల్లికార్జున వెనక కూర్చోబెట్టారు, అడుగున్నాడు ఎవరు వచ్చి వెనక కూర్చోబెట్టారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఇది గతంలోనే నన్ను సస్పెండ్ చేసిన నాడు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు అనేకమైనటువంటి ఒత్తిడులకి, అనేకమైనటువంటి అందరి చేత ఫోన్లు చేయించి బతిలాడించుకొని ఆ రోజు ప్రెస్ మీట్ ఆపించుకున్నాం. సరే, మనం కూడా ఒక పార్టీలో పనిచేసాం, ఒక నాయకుడితో కలిసిమెలిసి ప్రయాణం చేసాం. తప్పులుంటే కూర్చొని మాట్లాడుకొని నాలుగు గోడల మధ్యకి సరిదిద్దుకొని ముందుకు పోవాలని నిర్ణయించుకొని పెద్దల సలహాలు తీసుకొని కలిసి పనిచేయడానికి ముందుకు పోయాం. నేను ఎక్కడ కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమారెడ్డితో రాజకీయంగా అయ్యా నేను వస్తాను, నేను నీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నేను ఆయనతో ప్రయాణం చేయాలి. ఇది చాలా మందికి తెలుసో తెలియదు అని సవివరంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కావలి నియోజకవర్గంలోకి అల్లూరు కలిసిన తర్వాత పెద్దలు కాటంగొడి విష్ణువర్ధన్ గారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేసే నాడు మా ఇంటికి నా పక్కనే కూర్చోన్నాడు దైవాదినం. మాతోటే కలిసి అడుగులు వేస్తూ మా స్నేహితులతో నడిచిన ప్రయాణం ఇది. పెద్ద ఆయన మెట్టుకూరు వెంకటరెడ్డి పైన ఉన్నాడు చనిపోయి, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి నాయన. ఆయన తీసుకొని ఈరోజు నా ఇంటికి వస్తే 40 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకొని నా ఇంటికి ఇదే ప్రతాప్ రెడ్డి పిఆర్పీలో పోటీ చేసి వచ్చిన నాడు నేను చెప్పిన మాట, నువ్వు డబ్బుతో నన్ను కొనలేవు ప్రతాప్ అన్న, నువ్వు ఏదైనా కాంగ్రెస్ పార్టీయా లేదా తెలుగుదేశమా మంచి పార్టీలో తెచ్చుకున్న రోజు ఆలోచిస్తాము, నేనైతే అమ్ముడిపోయే వ్యక్తిని కాదు, నేను ఇష్టానికి ఎలక్షన్ చేస్తున్నాను అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నేను, ఆల్తూరు సతీష్ కుమార్ రెడ్డి మేమిద్దరం టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జీలు ఆ రోజు ఇష్టానికి అయిపోయింది. తర్వాత కాలంలో రాజకీయాల నుంచి, ఎందుకంటే వ్యాపారాలు చేసాం, మేము నష్టపోయాం. మళ్ళీ పూణేలో నాకు ఇక్కడ క్యాచనట్ ఇండస్ట్రీ ఉండింది, రుద్రకోట దగ్గర ఫ్యాక్టరీ నడుపుకుంటా ఉన్నాం. ఆనాడు వచ్చిన దండా కృష్ణారెడ్డి గారు పూణేలో వర్క్ కాంట్రాక్టర్గా ఉన్నాడు. వర్క్ ఇస్తామని చెప్పి ఆల్తూరు సతీష్ రెడ్డి నన్ను తీసుకెళ్లడం జరిగింది. మేము దానికి సంబంధించిన కూడా పోయాం. తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు, సొంతం దండా కృష్ణారెడ్డి మేనల్లుడు, మేమిద్దరం కలిసి కూడా ఇదే దైవదైనం అదే సైట్లో మేమిద్దరం భాగస్తులు. ఈయనకి 5 పైసలు భాగం పెట్టి నేను డబ్బులు తీసుకుపోయి ఇచ్చి మధురెడ్డి మేము 14 కోట్ల రూపాయల వర్క్ని సాంబశివ కన్స్ట్రక్షన్స్ అజయ్ కుమార్ దండా కృష్ణారెడ్డి మాకు వర్క్ తీసిస్తే మేము వర్క్ తీసుకొని చేయడం కూడా ఆనాడు జరిగింది. ఆ సందర్భంలో నా ఇంటికి మరలా పూనాకి రోజమ్మ, జూపుడు ప్రభాకర్ రావు గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు పూనాకు వచ్చారు. మా ఇంటికి దండా కృష్ణారెడ్డి గారు నేను ఇప్పుడు రాను, సుకుమార్ వాడు ఉంటారు చేస్తారు నీకు అని చెప్తే, మేము వచ్చి అల్లూరులో జెండా కట్టిన ఏకైక వ్యక్తులు ఎవరమయ్యా అంటే ఇదే కరేటి దైవాజనం మన్నెమాల సుకుమార్ రెడ్డి జెండా కట్టాను. ఆనాడు నేనేమిటి ఇక్కడ డబ్బులు తీసుకొని నీకోసం రాలా, నేను అనేక సంభాషణలు జరిగినాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే ఒక 4 సినిమాలు తీయాల్సి వస్తుంది. అది వస్తుంది, ఆ సినిమాలు తీద్దాం కూడా, ఏం ఇబ్బంది లేదు. ఈ ఎపిసోడ్లు ఏం ఆగాయి. ఆ ప్రయాణంలో మేము వచ్చాం, కలిసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారితో అభిమానంతో పార్టీలో పనిచేసాం, నిబద్ధతగానే పనిచేసాం. ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం కీలకంగా పనిచేసాం. ఏం చేశామా చేయలేదా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి గ్రామంలో కింద నుంచి పైదాకా ఉన్న కార్యకర్తని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ రోజుకి ఈనాడు పోస్టులు పెట్టేటువంటి ఒక చిన్న ఏం మాట్లాడాలి భాష మాట్లాడకూడదు మనం,
వాళ్ళ చేత పాపం బెంగళూరులో కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపిస్తే ఒక ఆయన ఒక దగ్గర కూర్చొని పోస్టులు పెట్టిస్తూ ఉన్నాడు. సంతోషం. నా కుటుంబం గురించి 1938 నుంచి నేను డాక్యుమెంట్లు ఇస్తా. మా తాతగారు పేరిస్తా, మా తాత నాయన పేరిస్తా, నా తండ్రి గారు పేరిస్తా, మా అమ్మగారు పేరిస్తా, మా అమ్మగారి తల్లిగారు పేరిస్తా. నా కుటుంబ ఆస్తులు డాక్యుమెంట్లు అన్నీ ఇస్తా సవివరంగా. వ్యాపారాలు చేయొచ్చు, నష్టపోవచ్చు. నేను వ్యాపారం ఏం చేశాననేది ఈ పక్కన నా పక్కన కూర్చున్న వాళ్ళలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అత్యంత పూర్తిగా నా చరిత్ర అంతా తెలిసిన వ్యక్తులు ఒక 20 మంది ఉన్నారండి. పొరవాళ్ళకి కొద్దిగా తెలుసు. వ్యాపారాలు చేసాం, అది వేరే సంగతి. అదొక పార్ట్ లైఫ్లో జర్నీ జరిగింది. మేము కలిసి ప్రయాణం చేసిన నాయకుల్లో ఫస్ట్ మేము కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి మేము శిష్యులు. ఆ కుటుంబానికి మేము లాయల్టీగా ఉన్నాం. విష్ణువర్ధన్ గారితో ప్రయాణం చేసాం. విష్ణువర్ధన్ గారిని అడిగినా మా క్యారెక్టర్ ఏందో, మేము డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తామా, డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తామా అనే దానికి నిదర్శనం విష్ణువర్ధన్ గారు క్లియర్గా చెప్తాడు. ఈ రోజని చెప్తాడు. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. ఆనాడు 94లో జక్కా వెంకయ్య తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. కావాలి అల్లూరు నియోజకవర్గం. అప్పుడు ఆనాడు అల్లూరు నియోజకవర్గం మాకు ఉంది. మేమందరం చనిపోయిన దివంగత నేత మా రాజకీయానికి గురువు మేడ అశోక్ కుమార్ రెడ్డి. మేము నేర్చుకున్న ఓనమాలు కానీ, మాకు వ్యూహాలు నేర్పింది కానీ, మొత్తం మాకు నేర్పింది మేడ అశోక్ కుమార్ రెడ్డి రాజకీయం. మేము ఇప్పటికీ మర్చిపోతాం. తర్వాత కాలంలో ఏం జరిగింది అనేది అది ఇంకో టైంలో చెప్తాను కూడా. మేము అదే ప్రయాణం చేసి రాజకీయాల్లో ఉన్నతంగా బతుకుతూనే, ఉన్నత విలువతోనే బతికాం. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అడిగినా కూడా నా క్యారెక్టర్ ఎంతో బ్రహ్మాండంగా చెప్తాడు. తర్వాత కాలంలో జరిగిన పరిణామాల్లో మీరు మా దగ్గరికి వచ్చారు. ఇదే 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో, నిన్న జరిగింది 2024. 2019 ఎన్నికల్లో నెల్లూరు నుంచి చీప్ లిక్కర్ తెప్పించినటువంటి ఎవరు తెప్పించారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. పొన్నూరు క్యాండిడేట్ మార్కాపురం చీప్ లిక్కర్ కేసులో దొరికితే బీఫామ్ కూడా లేకుండా అరెస్ట్ చేసి వేస్తే మన క్యాండిడేట్ పరిస్థితి కూడా అదే. నారాయ పాపం ఉన్నాడు. ఆ రోజు జెడ్పీటీసీగా రెబల బెద్దిగా పోటీ చేశాడు. పక్కనే ఉన్నాడు సీన్ సాక్ష్యం ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. బతి విలాడి చెప్పినాం, ఇది మంచి సంస్కారం కాదు, నువ్వు తెస్తున్నావు అంటే చించుకోమాడు. లారీలు తీసుకొచ్చి ఉలవపాల డాబా కాడ పెడితే 3 రోజులు ఆడబెట్టి దించకుండా వేరే వ్యక్తి పేరు ఈ సందర్భంలో చెప్తే విఘ్నత కాదని చెప్పడం లేదు. నేను ఆ వ్యక్తితో గొడవ పెట్టుకొని నాకు సంబంధం లేదని అడ్డం తిరిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాడు ముసునూరు నాయకుడు, బీసీ నాయకుడు లింగం మాల్యాద్రి. ఆ రాణి పీఆర్పీలో ఉన్నాడని చెప్పావు, అతను తెలుగుదేశం అతను వదిలిపెట్టి ఆ ఇంట్లో సరుకు దించావు. గండవరపు రాజారెడ్డి ఇంట్లో సరుకు దించావు. ఇదే కర్యాట దైవాధీనం కోళ్ళఫారంలో సరుకు దించావు. దగదత్తిలో నీతోటే ప్రయాణం చేస్తున్నాడు పార్టీ కోటిరెడ్డి కుమారుడు, ఆయనతో దించావు సరుకు. పెద్దపుత్తాడు వివేకిరెడ్డి ఇంట్లో దించావు. అల్లూరులో శేషారెడ్డి, సింగపేటలో దండాకృష్ణారెడ్డి, ఇట్లా అందరిలో దించావు. స్క్వాడ్ వస్తుంది, రైడ్ స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి తెప్పించావు నువ్వు. నేను ఈ భుజస్కంధాల మీద వేసుకొని అన్నీ తీసుకెళ్ళి కౌరుకొండ దగ్గర తగలబెట్టించి ఇదే మాట చెప్పి పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లకి మేము తెచ్చుకున్నాము, ఆయనకి సంబంధం లేదు అని ఎలక్షన్ అయిన తర్వాత చెప్తే ఈ ఎలక్షన్ ముందు ఎపిసోడ్ జరిగింది. ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బతికే ఉన్నారు, నీకు బీఫామ్ కూడా లేదు. అదే శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుని వెళ్ళి ఎక్సైజ్ కమిషనర్ కేసు పక్కన పెట్టించి బీఫామ్ తీసుకొని ఇస్తే నువ్వు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యావు. ఎంత అయ్యో? 3,900 చిల్లరతో నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినావు. ఆనాడు విష్ణువర్ధన్ గారు చేశారు, యానా చెట్టి గారు, దివంగత నేత యానా చెట్టి గారు చేశారు. నువ్వేమేమి చేసావో రాజకీయంగా అనేది నేను చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుసు. వాడుకొని ఎలా మనిషిని వదిలేస్తావు అనే దానికి నిదర్శనమే నీ నైజం. చనిపోయినటువంటి ఎస్సీ నాయకుడు తిరుపాల గారు ముందు నువ్వు ఏ విధంగా భాష నోటి దిగజారి మాట్లాడావో హొందాగల వ్యక్తి గురించి ఆనాడే
నిన్ను గురించి మేము చాలా జాగ్రత్త పడతానే వచ్చాం. రెండవ ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది. నిన్ను అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. నా నెత్తినేసుకొని కేసులన్నీ జైలుకు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా? నేను అడిగేది ఒకటే, దానికోసం సస్పెండ్ చేయించావా? ఈరోజు పార్టీ క్రమశిక్షణా చర్యలకి వ్యతిరేకంగా పాల్పడుతున్నాడు, అందుకని సస్పెండ్ చేయించానని చెప్పావు. మొన్న ఒకసారి చేయించు, ఇప్పుడు ఒకసారి చేయించు. ఎందుకంటే ఆడు సీఎంఓలో ఉండేటువంటి జగన్మోహన్ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ బినామీ ఇతనే, కంప్లీట్ ఇతనే బినామీ దరుడు వాళ్ళందరికీ. అందుకని ఇతను చెప్పిన మాట తడుస్తా ఉంది ప్రస్తుతం అక్కడ. ఓకే, పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏమి తప్పు జరిగిందా అని అడిగి చేస్తారు. నాకు తెలిసి ఏ పార్టీ అయినా షోకాజ్ నోటీస్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. నువ్వు చెప్తే సస్పెండ్ చేశారు, సంతోషం. నాకు విముక్తి కలిగించావు. ఎందుకంటే భగవంతుడు నాకు నీతో ప్రయాణంలో రెండోసారి ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అసలు నీకు దూరంగా వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఫోటోలో వచ్చేది నీకు ఇష్టంలా, నేను ఫోటోలో కనపడేది నీకు ఇష్టంలా, మీడియాలో మాట్లాడేది నీకు ఇష్టంలా. ఎక్కడ సుకుమార్ రెడ్డి నాకు పోటీ అయిపోతాడో, ఎక్కడ నాకు ఎదిగిపోతాడో అని నేను ఎప్పుడు కూడా అన్నం పెట్టిన కూడిని ఎప్పుడు నేను మర్చిపోలా. ప్రాణాలకు తెగించి పనిచేసాం, విలువలతోనే పనిచేసాం. నువ్వు రూపాయి ఇస్తే ఆ రూపాయికి మాది 10 పైసలు జోడీ చేసి ఖర్చు పెట్టాను తప్పితే ఒక్క పైసా నీ దగ్గర కానీ, నీతో పనిచేసిన నాయకులు కానీ, లేదా పార్టీలో నాయకులను కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎక్కడైనా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విలువలతోనే వ్యాపారం చేసి సంపాదించుకున్నామని నిర్భయంగా ఎక్కడైనా చెప్తున్నాము. ఈ విషయాన్ని నువ్వు పెట్టించే 3 చేత పోస్టులు పెట్టిస్తున్నావు పాపం. ఆ 3 ఎందుకంటే నువ్వు చెప్పింది చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పబ్బం గడుపుకోవాలి. ఒక ఆయనకి పబ్బం ఉందాడా, బెంగళూరు ఇరుక్కున్నాడు. ఎందుకంటే 8 కోట్లు పెట్టించున్నావు పెట్టుబడి, దానికోసం ఏమైనా చేయాలి, ఆయన తప్పదు, ఆయన బతుకది. నేను ఎప్పుడు భయపడలా నీకు. నువ్వు తప్పు చేస్తే నిలదీసే చెప్పా. ఈరోజు బేదా మస్తాన్ రావు గారు నా ఇంటికి వచ్చిన ఎర్రరెడ్డి గోవర్ధన్ బతికే ఉన్నాడు. 5 కోట్ల రూపాయలు నాకు ఆఫర్ ఇచ్చారు. నేను అమ్ముడు పోలేవే ఆ రోజు సుకుమార్ తెలీదా? డబ్బులకు అమ్ముడిపోతే క్యారెక్టర్ ఏందనేది. నా నీతి విలువ నీకే చెప్పుకున్నావు కదా అందరికీ, అమ్ముడు పోలే సుకుమారుడు అని. 2014 15 జూలైలో విజయమాల్య హోటల్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు, వేమిడి విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్స్కి CEO, ఇద్దరు కూర్చొని మంత్రి గారు ఆ రోజు నారాయణ గారు ఆధ్వర్యంలో 25 కోట్లకు నువ్వు బేరం చేసుకొని 15 కోట్ల రూపాయలు రామనాయుడు దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీ మారేదానికి బెంగళూరు నుంచి అనంతపురం మీద నారాయణ గారి కారులో చంద్రబాబు ఇంట్లో పోతే నేను జూబ్లీస్ కారు వేసుకొని వచ్చి నేను బయట నిలబడి నిన్ను వెనక్కి తీసుకొచ్చి, వాస్తవా కాదా? నువ్వా పార్టీకి అమ్ముడుపోయింది సుకుమార్ రెడ్డి? ఇదే నేషనల్ హైవేలోకి నారాయణ గారు వస్తే నన్నే పంపించి నీ ఇంటికి తీసుకొచ్చావు. నేను ఒకటే చెప్పా నాడు, జగదీష్ని చైర్మన్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం సార్, ఇది మారేది కుదరదని చెప్పి వెలిగిపెట్టా. నా ఇంటికి నారాయణ గారు ఆనాడు ఎవరిని పంపించారో, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ ఇస్తే కూడా నేను అమ్ముడిపోయినా లేదో నీ అంతరాత్మ తెలుసు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడికి పోలా. సుకుమారుడి క్యారెక్టర్ ఎక్కడ చచ్చిపోలా, నిజాయితీగానే ఉన్నాడు సుకుమార్ రెడ్డి. రైట్, 2019 ఎలక్షన్స్ వచ్చినాయి, అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టాలని చూసావు. నేను ఎక్కడా బాధపడలా, నా పని నేను చేసుకొని పోతున్నా. అధికారంలోకి వచ్చింది, వ్యాపారం మేము స్టార్ట్ చేసాం. రియల్ ఎస్టేట్ చేయలేదని మేము చెప్పలేదా? ఎక్కడైనా ఒక రైతుని నేను మోసం చేసినట్టు కానీ, లేదా నా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఏదైనా ఉంటే నేను సెటిల్ చేసుకొని నా తంటాలు నేను పడ్డాను తప్పితే మమ్మల్ని బలవంతంగా కప్పాలు కట్టించుకున్న మాటకి సస్పెండ్ చేయించావా? లేదా నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు. 100 సార్లు నిలదీశా నిన్ను. నువ్వు తప్పు చేస్తున్నావు. నీ స్థాయి వ్యక్తి, 1000 కోట్లకు అధిపతివి. కావలిలో ఈ విధంగా లంచాలు తీసుకోవడం తప్పు. 15 మంది శాసనసభ్యులు కావలికి నియోజకవర్గం పుట్టిన నాటి చరిత్ర నుండి ఈనాటి వరకు
32,000 పైచిలుక మెజార్టీతో నిన్ను ఓడించారు అంటే నువ్వు చేసిన అరాచక పాలనకి నిదర్శనమే నిన్ను ఓటమికి తెలుసుకుంటే నువ్వు ఈ పాటు పడవు. చేసినట్టు కార్యకర్తలకు బిస్కెట్లు వేస్తే పని చేస్తారబ్బా, గాలి ఉంటే ఓట్లు వేస్తారు, లేకపోతే మనం గెలిచేదా అని మాట్లాడేటటువంటి నరరూప రాక్షసుడు ఎలా ఉంటాడో రెండో మనిషి, ఆ మనిషి ప్రతాపుడి మనసులో ఉంటాడు. పైకి మాత్రం అయ్యా మహానుభావుడని మేమందరం కూడా పని చేసాం నీ కోసం. మేము ఎక్కడ నీ దగ్గర ఏ ఎలక్షన్కి ₹1 డబ్బులు తీసుకుని నువ్వు నిరూపిస్తే ఎక్కడికైనా సిద్ధంగా ఉండా, దేనికైనా సిద్ధం. ఈరోజు కూడా నాకు నువ్వు విలువ ఇవ్వలేదని చెప్పలే. ఎప్పుడు ఇచ్చావు? నీ కోసం నేను జైలుకి పోతే, నీ కోసం ఎలక్షన్ చేస్తే, నీ కోసం ఫస్ట్ ఎలక్షన్కే ₹7 కోట్ల డబ్బులు అప్పులు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావో, ఎవరెవరి దగ్గర అప్పులు తెచ్చిచ్చానో లిస్టు కూడా ఇస్తా. వాస్తవమా కాదా? రెండో ఎలక్షన్ కాసు మధుసూదన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చావా, ప్లాట్లు రాసి ఇచ్చావా? వాస్తవాలన్నీ బయట మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. రెండో ప్రయాణంలో కూడా నీతో విభేదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? నాకు రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏసీకేకి 3,000 లెక్కన ఏ రైస్ మిల్ ప్రెసిడెంట్ ఉన్నాడో అడ్డం పెట్టుకొని నా పేరు చెప్పి డబ్బులు దండితే నీ ఇంట్లోనే మీటింగ్ పెట్టి నీ ఇంట్లోనే నిలదీసా. నేను ₹1 ఎవరి దగ్గర నేను చేయాల్సి నిరూపిస్తే దానికి సస్పెండ్ చేయించావా? గ్రావెల్ స్టార్ట్ చేసావు. ఇదే నా పక్కనే కూర్చొని ఉన్నాడు సురేష్ రెడ్డి. అల్లూరు నార్త్ అల్లూరు క్వారీ నుంచి అమ్మిడిని తోలిచ్చింది వాడే. డబ్బులు నా కాడికి పంపించాడు. వాస్తవం అడగండి, ఏడే సాక్ష్యం చెప్తాడు. ఉదయం లేచి లెక్క నీ సెల్ ఫోన్కి పెట్టాడా పెట్టలేదా ఎవిడెన్స్లు అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ డబ్బే నీ పొలిటికల్ ఖర్చుకు ఆఫీస్కి పెట్టుకున్నావు. మిగతా ఖర్చులన్నీ మేము ఆర్థికంగా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బుల్లో నుంచి మా చేత ఖర్చు పెట్టించి నీ డబ్బులని డబ్బు కొట్టుకున్నాం. అన్నీ మాట్లాడుకుందాం చర్చా వేదిక మీద. ఎందుకు మాట్లాడుకుందామంటే గ్రావెలు తోలిచ్చి డబ్బులు నీకు ఇచ్చిన దానికి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా బ్రాందీ షాపుల దగ్గర టెండర్లలో ₹60 లక్షల ఒక్కొక్క బారు దగ్గర నుంచి 15 లక్షలు దౌర్జన్యంగా వసూలు చేసుకొని నిన్నేమైనా నేను భాగం అడిగాడని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా నీ మున్సిపాలిటీలో కావలి మున్సిపాలిటీలో నువ్వు ఏ విధంగా దొంగ బిల్లులు చేయించుకొని ఏ విధంగా ఈనాటి శ్రావణకు ఇప్పుడుండే కమిషనర్ని ₹2 కోట్ల బిల్లులు చేయమన్నావు నువ్వు? గవర్నమెంట్ మీటింగ్లు పెట్టినటువంటి మీటింగ్లకి ఆయన పాపం చేసినట్లేడు. దానికోసమా? లేదా నువ్వేం చేసేవని నన్ను సస్పెండ్ చేయించావో ప్రజలకు తెలియజేయాలా? ఇవన్నీ ఆడ బయట పెడతాడో లేదా నీకు ఎదురొస్తానో నీకు పోటీ చేస్తానో అనే భయం నీలోగా స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తే సస్పెండ్ చేయించావని ప్రజలకు చెప్పాలా? లేదా కావల్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నెలమామూలు తీసుకున్నావు, అందుకోసం సస్పెండ్ చేయించావు, నిన్నేమైనా బాగా అడిగానా నేను? చెప్పు. లేదు కావలి లేఅవుట్ల యజమానుల దగ్గర నుంచి 15 లక్షల లెక్క నుంచి దండుకున్నావు, దాంట్లో నిన్నేమన్నా బాగా అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? లేదు మణిమాల సుకుమార్ని సస్పెండ్ చేయించి కేవలం డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి నా డాక్యుమెంట్లు ఇంట్లో పెట్టుకొని నీ ఇప్పుడు పెట్టించే పోస్టులు పెట్టి వచ్చి ఆ అగ్రిమెంట్ రాయించుకొని ఎస్ఎల్వి బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి పైసాతో సహా వసూలు చేసిన దానికి భాగం అడిగిన దానికి ఏమన్నా నన్ను సస్పెండ్ చేయించావా? గొడవ నీ మానాన్ని నేను వదిలేస్తే నా మానాన్ని నేను పోతా ఉంటా, పని చేసుకుంటాం, గమ్ముగా ఉండా, గౌనంగా నోరు ఇప్పల విజ్ఞతతో వ్యవహరించి 8 సంవత్సరాలు బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, రోడ్డు మీద నిలబెడతానన్నావు, నన్ను చంపిస్తానని చెప్తున్నావు. పాపం ఏం చేద్దామా, మేము బలహీనవి, నీకు డబ్బు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఫస్ట్ నుంచి ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినామని చెప్పి పాపం నీకు బలం ఉంది, నాకు ఏ బలం లేదు, అమాయకుడు నేను. పాపం ఏం చేద్దాం? అందుకోసం సస్పెండ్ చేయించావో చెప్పు ప్రజలకి, కావాలి ప్రజలకి తెలియాలి, వాస్తవాలు తెలియాలి కదా ప్రజలకి. లేదా జగనన్న లేఅవుట్లో నువ్వు ఏ విధంగా ఎకరాకి డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి ఈ 100 మంది మేము లేఅవుట్ కోసం పొలం కొనుక్కుంటే నేను మెడ్రాస్కి నా మనవరాల ఆపరేషన్ కోసం పోయి వచ్చే లోపల నువ్వు బేరం మాట్లాడుకొని మమ్మల్ని ల్యాండ్ దౌర్జన్యంగా తీసుకుని నిన్ను భాగం అడిగామని చెప్పావన్నా నన్ను సస్పెండ్ చేయించావా? 7-8 అంశాలు స్పష్టంగా చెప్తున్నా, ఆధారాలతో సహా నేను ముందుకు వస్తా. ఉదయకి బ్రిడ్జి సెంటర్లో డిబేట్ పెడతావా? లేదా నీకు నచ్చిన పాతూరు పోలేరమ్మ గుడి వద్ద చర్చా వేదిక పెడదామా?
లేదా నీకు నచ్చిన పాతూరు శివాలయంలో అందరం, నాకు తెలిసి ఈ కావల్లో కలిగి యానాదిరెడ్డి ఆనాడు ఎమ్మెల్సీ ఓట్లేసిన నాడు పసుపు పట్టలతో ప్రమాణకం చేయించిన చరిత్ర ఒకటి ఉంది కావలకి. ఈనాడు మన ఇద్దరి కోసం కొంతమంది ప్రమాణాలు చేస్తారు. దానికి సిద్ధమా? లేదా కలుగోలమ్మ నీ గ్రామ దేవత, ఆ గుడిలో సిద్ధమా? లేదా మా అల్లూరు పోలేరమ్మ గుడి సిద్ధమా? ఎక్కడైనా బహిరంగంగా చర్చకి మేము సిద్ధం. దీనికి ఆన్సర్ చెప్పకుండా నేను పెట్టింది నొడా లేఅవుట్ల గురించి సమస్య మీద పెట్టాం. వాస్తవం. ఎందుకు పెట్టాం? నువ్వు వస్తున్నావు, 126 ఎకరాలు ఉంది, కొట్టు, పెట్టు అని ఎమ్మెల్యేని బెదిరిస్తుందో వచ్చినప్పుడల్లా, ప్రజెంట్ శాసనసభ్యులు బెదిరిస్తుందో. ఆయన ఉన్నది తీసుకుంటా పోతున్నాడు. ఎవడేం సత్యహరిచంద్రులు మేము చెప్పలా. ఏం చెప్తున్నా? మా లేఅవుట్లో మా పొలానికి వచ్చే పారుదల కాలం ఉంది, చేంజ్ ఆఫ్ కెనాల్కి మాకు పర్మిషన్ ఏమని చెప్పి అన్నాడు. అడిగాం, ఫైల్స్ మూవ్ చేసాం. నువ్వు కానీయకుండా తొక్కి పెట్టావు. నువ్వు కప్పం గడుచుకున్న లేఅవుట్లో 3 కాలువలు ఉంటే నేను స్టేట్ చేసి పెట్టింది వాస్తవం. ఆక్రమించుకోవాలా? కొందరు ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు పడుతుంటే వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ కప్పం గడుచుకొని సర్వనాశనం చేసే వ్యవస్థల్ని, దాని గురించి నేను మాట్లాడా. దానికి సమాధానం చెప్పకుండా నీ చెంచాల చేత సుక్కుబాయ్ కార్యకర్తలకి ఇప్పుడు చెప్తున్నా గర్వంగా, రా నువ్వు బహిరంగంగా రా, ప్రతి ఊరికి పోదాం. నేను ఏ ఊర్లో ఏ కార్యకర్తకి ఏం చేశానో ప్రూఫ్తో సహా నిరూపిస్తా. లేదా నేను ఎవరికైనా కుటుంబాలను ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి అన్యాయం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి లేదా ఇంకొక న్యాయం చేసి లేదా ఎవరైనా దోచుకుని ఉంటే అదైనా నిరూపించాను. నేను సిద్ధం, ఆధారాలతో సహా వస్తా. కావలిలో పార్టీని వదిలేసి బెంగళూరు వ్యాపారాలు చూసుకొని దోచుకునేవాడి నువ్వు. అక్కడ సంపాదించి సీఎం జగన్మోహన్ అడ్డం పెట్టుకొని సంపాదించిన బినామీలకి నువ్వు కాపలాదారుడివి. నువ్వు అది నడుపుకుండేది నేను కాదు. నేను ఎవరికి కాపలాదారుని కాదు. నా కష్టాజితం రియల్ ఎస్టేట్ చేయడం మేము తప్పు అని ఎవరైనా చెబితే మేము సిద్ధం. చెప్పాం. ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి సజెషన్ సూచనలు మన బిడ్డ రివ్యూలో కావచ్చు, స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేసినటువంటి సూచనలు సలహాలు తీసుకొని బెటర్మెంట్ ట్యాక్సా పెనాల్టీయా ఏదో ఒక నిర్ణయం జీవో వస్తే జీవో ప్రకారం మేము అందరం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాం. ఇది పద్ధతి. అంతేగాని నీలాగా దౌర్జన్యాలు చేసి సంస్కృతి విష సంస్కృతి నాటిందే కావలిలో నువ్వే రావిడి ప్రతాప్ రెడ్డి. కావలి ప్రజల కాడ దోచుకున్నది నువ్వే నేను చెప్తున్నా. వచ్చి కుక్కలని చెప్పావు. ఖచ్చితంగా కుక్కలు విశ్వాసంగా పనిచేసినవి. నీకు దమ్ము ధైర్యం ఉంటే 5 మంది సస్పెండ్ చేయి. నన్ను ఒక్కడిని సస్పెండ్ చేసావు, సంతోషం. వాళ్ళని ఎందుకు పాపం కాపాడుకో. వాళ్ళు కూడా మేము కాదంటే కదా. నువ్వు మగోడు పోయి ఉంటే 5 సస్పెండ్ చేస్తుంటే నువ్వు నిజంగా నాయకుడివి, నేను కూడా ఒప్పుకుంటుందని. కక్ష కట్టావు. ఎందుకంటే సుకుమార్ రెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది నీ ఒంట్లో. ఎందుకు ఆ భయం? నిర్భయంగా ఉండు. జరిగింది, అయిపోయింది, కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. నీ పని నువ్వు చేసి నా పని నేను చేసుకుంటున్నా. నేను కావ్య కృష్ణారెడ్డి గారికి అంతకుముందు ఎలక్షన్ బిఫోర్ పోతుంటే బేదా రవిచంద్రకి 150 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కోసం ట్రై చేస్తానని చెప్పి పోస్టులు పెట్టించావు సోషల్ మీడియాలో. ఒక వ్యక్తి క్యారెక్టర్ని ఏ విధంగా నువ్వు అసనం చేసి క్యారెక్టర్ని ఏ విధంగా సంపేస్తావనే దానికి సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏ విధమైన భాష ఉపయోగించి పెట్టించావో ఈ కావలి నియోజకవర్గంలో ప్రజెంట్ శాసనసభ్యులకు బ్రహ్మాండంగా తెలుసు. అలాగే కావలిలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పబల్లా నువ్వు చేసిన అరాచకాలు. నేను ఏ దైవ కార్యం చేసినా నేను సహాయం చేసినట్టు వ్యక్తుల్ని అయ్యా దేవుడికి సహాయం చేస్తారంటే చేయించుకున్నాను తప్పితే నీ మాదిరి చందాలు దండి బ్రహ్మోత్సవాలు నేను చేయలా. నీ పుట్టినరోజులకి చందాలు అనుకొని నేను చేయించుకోవాలా. 11 ఏళ్ళు పుట్టినరోజు చేస్తే ప్రతి సంవత్సరం నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి చేశా. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువలేదనో నాకేం చేయలేదని ఎక్కడా చెప్పలే. ఏ రోజు కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాకు విలువ ఇచ్చిన మాట వాస్తవం. నా చివరి జీవితం వరకు కూడా అతని ద్వారానే ప్రయాణం చేద్దాం. ఒక కుటుంబంలా కలిసిపోయాం, ఎదిగే మీ స్థాయికి. అల్లూరు బైఫర్కేషన్ అయితే అవకాశం వస్తే కలిపేమన్నా లేదా ఎమ్మెల్సీ మన మాట వాస్తవం రమ్మని చెప్పాడు. జరిగింది వాస్తవం.
ఇది వాస్తవం. ఇది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు అవినీతి చేసింది ఏంది గ్రావెల్ అనేది అందరికీ తెలుసు. గ్రావెల్లో ఏ విధంగా దోచుకున్నావు. సరే, నన్ను సస్పెండ్ చేసావు. 1.5 సంవత్సరం భోగుల్లో గ్రావెల్ తోలుచుకున్నావు. ఎవరిని పెట్టి తోలుచుకున్నావు నీకు తెలుసు. దగదత్తులో గ్రావెల్ తోలుచుకున్నావు, అల్లూరులో తోలుచుకున్నావు. 2 నెలలు వాడు వాడుకున్నావు. నన్ను పక్క నుంచి లాక్కుని 2 నెలలు వాడిని అడ్డం పెట్టుకొని వాడిని వాడుకున్నావు. కావలిలోని ఏఎంసీ చనిపోయిన ప్రసాద్ అడ్డం పెట్టుకొని రూరల్లో ఉండే ఇసుక ఆడ నుంచి తీసుకొచ్చి కలిపి ఏ విధంగా నువ్వు వ్యాపారం చేసి డబ్బులు దండుకున్నావో, నీకు కలెక్షన్ ఎవరు తెచ్చిచ్చారో, నీకు ఏ విధంగా బిరుదు వచ్చిందో వాస్తవాలా కాదా తెలుసుకో. నీతో నేను ప్రయాణం చేసిన నాడు ఎక్కడైనా డబ్బులకు సుకుమారుడు అమ్ముడు పోయాడు నువ్వు ఒక్కసారి నిరూపిస్తే నేను రాజకీయాలకు శాశ్వతంగా తప్పుకుంటా. నేను ఎటుల చర్చావేదికి రావాలా, దానికి సమాధానం చెప్పాలా, నువ్వు కూడా తప్పుకుంటావా రాజకీయాలకు శాశ్వతంగా? ఇది బహిరంగ సవాలు. లేదా నువ్వు ఇవన్నీ ముడుచుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు కావలికి వచ్చాడు, సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ మీద సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తావా? నీ సచీలత నిరూపించుకుంటావా? నేను బహిరంగ సవాలు ఇస్తున్నా. శాశ్వతంగా తప్పుకుంటా. అంతేగాని ఒక క్యారెక్టర్ అసనం చేసేదానికి, ఒక క్యారెక్టర్ అసాల్ట్ చేసేదానికి నాకు కారులు లేవంట, నాకు కూటికి లేదంట, పోస్ట్ పెట్టించాడు ఒక చెంచాలు చేత. ఆ చెంచా కూడా పుట్టున్నాడు నేను వ్యాపారం చేసే రోజు. నా పక్కనే కూర్చోన్నారు. ఏమా లేవా జనా, నాకు 91 కార్లు లేవా చెప్పు. ఎన్ని ఎకరాలు కల్చర్ చేస్తున్నాను అన్నాడు. నేను 132 ఎకరాలు ఆక్వా కల్చర్ చేస్తున్నాడు సుకుమార్ రెడ్డి. 1990 నుంచి వ్యాపారంలో ఉన్నాను నేను. ఇవాళ కొత్తగా రాలి వ్యాపారంలో. 94లో కొండాపల్లిలో లేఅవుట్ వేసి 8.5 ఎకరాలు నేను. ఇవాళ ఇలా లేఅవుట్ దండోరు వేసుకోవాలా? నేను వ్యాపారం చేస్తున్నా. నీ ప్రతాప్ రెడ్డి చెంచాలారా పెట్టారా పోస్టులు. నీ ప్రతాప్ రెడ్డి కావలి నుంచి 1.5 లక్షలతో పోయా బెంగళూరుకి. ఏం వ్యాపారం చేశాడు? చాపలేసి వ్యాపారం చేశాడా? ఏం చెప్పండి. మేము మాట్లాడితే ఏమైపోతారు మీరు? దిగజారులు ఇంకా సుకుమార్ రెడ్డి పబ్లిక్గా మాట్లాడతా, ఎక్కడికైనా వస్తా, ఏం భయపడ్డాలి ఎక్కడ. చాలా విజ్ఞత వ్యవహరిస్తున్నా, కలిసి ప్రయాణం చేసాం, ఓర్పుగా ఉన్నా, సహనంతో ఉన్నా. నీచంగా పెట్టిస్తున్నాను పోస్టులో. ఇదే పని చేసావు. ఇదే మీడియా సమావేశంలో ఉండే విలేకరుల చెల్లెమ్మలు కావచ్చు, విలేకరులకు కూడా నా గొడవ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు పెట్టిన పోస్టుల నుంచే ఎక్స్ప్లెనేషన్ అడిగా నేను ఆనాడు. నీ దగ్గర సోషల్ మీడియా చెంచాలు పెట్టుకొని పెట్టించావు నా మీద పోస్టులు. నా క్యారెక్టర్ ఆగడే పోదు. నేను నిత్యం ప్రజా జీవితంలో ఉన్నా, నమ్మిన నాయకుడు, కార్యకర్తల కోసం పనిచేశా. నీకు నాకు గొడవ వచ్చిందే కార్యకర్తల కానించే. అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నాడు రానుడి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి నువ్వు లేఅవుట్లుగా డబ్బులు తీసుకోబాక, ఎక్కడా డబ్బులు తాకబాక, ఆ డబ్బులు కార్పస్ ఫండ్ లాగా ఉపయోగించి కార్యకర్తలకి నాయకులకి సాయం చేసుకుంటా పోదామని చెప్పి అనౌన్స్ చేస్తే అక్కడి నుంచే మన ఇద్దరికి మూలం స్టార్ట్ అయింది గొడవ. మొట్టమొదటి లంచం రైస్ మిల్లల కాడ డబ్బులు తీసుకున్న విషయం బహిర్గతం అయ్యి నేను నిలదీసిన కాడి నుంచి నీకు నాకు గొడవ స్టార్ట్ అయింది. నువ్వు అమాయకుడిలాగా దండం పెట్టి అన్న 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 ఇవి మమ్మల్ని అందరినీ వాడుకొని మా మీద ప్రయాణం చేసావు. మేమందరం కూడా చేసాం నిజాయితీగాని. నిన్ను ఎక్కడా విమర్శించాలా. నేను విమర్శలు స్టార్ట్ చేస్తే వేరే విధంగా ఉంటుంది రాజకీయం. నైతికంగా ఇంకా చచ్చిపోవాల సుకుమార్ రెడ్డి. ఒక ఆయన చెప్పాడు అబద్ధ ప్రమాణాలు చేస్తాడు, అబద్ధ పని. పల్లె మీరు సత్యహరిచంద్రుడికి మీరు అన్న తమ్ముళ్ళ మీరు పెట్టినోళ్ళు పోస్టులు పెట్టినోళ్ళు రామిడి ప్రతాప్ రెడ్డి. ఆనాడు దోపరయుగంలో కలియుగం ఇప్పుడు ఇది. సత్యహరిచంద్రుడు పాపం కాశీలో ఘాటు ఉందయ్యా, లేదా కాశీకి పోదాం. మీరు పురిగి మీరు సత్యహరిచంద్రులు, సుకుమార్ రెడ్డి మంచోడు కాదు కదా. ఒక్క ప్రమాణం మన్నెమాల సుకుమార్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు, మోసాలు చేశాడు, అవినీతి చేశాడు అని నిరూపణతో మీరు చేస్తే శాశ్వతంగా రాజకీయ చిత్రపటం నుంచి పక్కకెళ్ళిపోతారు. మీడియా సమావేశం ద్వారా నేను కోరుతున్నది 8 పాయింట్లు స్పష్టంగా అడిగా. గ్రావెల్ అవినీతి గురించి అడుగుతున్నా,
రూరల్ మండలం నుంచి తోలిన ఇసుక స్కామ్ గురించి అడుగుతున్నా, అలాగే మున్సిపాలిటీ నుంచి లంచాలు తీసుకున్న విషయం మీద ప్రశ్నిస్తున్నా, అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి దండుకున్న మామూలు గురించి మాట్లాడుతున్నా, బాలు దగ్గర నుంచి నువ్వు దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గర నుంచి దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా. ఇలా కావలిలో ఏ సెక్టార్ని వదలకుండా నువ్వు దోచుకున్న భగవంతుడు కూడా దోచుకున్నావు అనే దానికి నిదర్శనమే కొండలో బ్రహ్మోత్సవాలు చేస్తే రథమే పడిపోయింది. ప్రతాపరెడ్డి నిన్ను చూసి వెంకటేశ్వర స్వామి పడిపోయాడు, నీ దెబ్బలు భయపడి. మేమెంత, దేవుడే భయపడిపోయాడు నీ దెబ్బకి. మేమెంత, మేము సామాన్యులనైనా ప్రతాపరెడ్డి గారు, మేము మంచి కుటుంబంలోనే పుట్టాం, మంచిగానే పెరిగాం. మా తల్లిదండ్రులు మాకు నమ్మినోడి కోసం మోసం చేయకుండా బతికాం ఇప్పటి వరకు కూడా. నువ్వు ఈదులోకి వస్తే నేను ఈదులోకి వస్తుండా, నేనేం తగ్గను, నీకేం భయపడను, నేను ఎక్కడికి పారిపోను. ఎలక్షన్ అయిన పాట అయ్యా పెట్టారు, ఇప్పుడు పోస్టులు పెట్టే చెంచాలయ్యా, ఊరులు పెట్టి పారిపోయారయ్యా. మేము కావాలనే ఉన్నామయ్యా, మేము ఎక్కడికి పారిపోలేదయ్యా. అప్పుడు మీరు మగవాళ్ళు నాయన రండి తెలుసుకుందాం. మీరు పెట్టబల్లా మీ నాయకుడిని తీసుకొని డేట్ ఫిక్స్ చేయండి. ఉదయగిరి బిజీ సెంటరా, పాతూరు శివాలయమా, లేదా కలుగోలమ్మా, లేదు ఏ టెంపుల్ అయినా సరే, తిరుమల వెంకటేశ్వర స్వామి కాడికి పోదామా, కాణిపాకం వినాయకుడి కాడికి పోదామా, ఎక్కడికైనా పోదాం. నేను లంచాలకు వండుకోలేదు, నేను వసూలు చేయలేదు అని ప్రమాణం చేస్తే నేను దేనికైనా సుకుమారుడు ఒకే ఒక్క దాంట్లో నీకు నువ్వు చేసిన పాపంలో గ్రావుల్లో వీడిని పెట్టి ఆ డబ్బు నీకు లెక్క పెట్టి ఆ డబ్బు నీకు ఖర్చు పెట్టి ఆ పాప సొమ్ము నా చేతితో తప్పితే ఇంకెక్కడా నేను ఎవరు ప్రజల డబ్బు కానీ, సామాన్యుల డబ్బులు కానీ, అధికారులు బెదిరించి కానీ, లేదా ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి ఎవరినైనా మధ్యస్థాలు చేసి కానీ, సెటిల్మెంట్లు చేసి కానీ, దందాలు చేసి కానీ. ఈరోజు చెప్తున్నా, మొన్న మాట్లాడిన సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా సాక్ష్యంతో సహా చెప్తా. ఈ రోజు నా ఇంట్లో వీడియో కూడా ఉంది, రికార్డు. నా ఇంటికి ఎవరు తీసుకొచ్చాడో, నా ఇంటికి డబ్బులు ఎవరు ఎత్తుకోపోయారు. నేను చాలా వీడియోలు కూడా బయట పెడతా తొందరలో, విత్ ప్రూఫ్స్తో వస్తా. నీకు అప్పు ఇచ్చిన కాగితాలతో సహా నువ్వు రాయించిన కాగితాలు కూడా నాకు ఆడ ఈ రోజుకి అవి కూడా చూపిస్తా. కుటికి లేనివాడి కాడా, ఏమీ లేనివాడి కాడ 7 కోట్ల అప్పటి తీసుకున్నావా ప్రతాప్ రెడ్డి? ఆ మాట చెప్పా నీ చెంచాలుగా. నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావని చెప్తున్నావు. నేను చెప్తున్నా ఏ దైవాదైన సాక్ష్యం. నువ్వు 2 లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ ఖర్చులకి ఇస్తే ఇంకొక 2-4 లక్షలు నేనేసి, నా మిత్రుడు మొన్న చనిపోయాడు, నేను చనిపోయిన సాగు కూడా పోలేకపోయా. బంగా ఇందుకు నా మిత్రుడు, నేను పూజలో ఉండి పోలేకపోయా. ఈయనే దానికి సాక్ష్యం. ఏమావా ఎందుకంటే మన డబ్బులు అంతా నేను నెలల వడ్డీ వస్తుందా? డబ్బులు తీసుకొని వచ్చి నువ్వు 2 లక్షలు ఇస్తే నేను 2 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి నీ కోసం తిరిగి జాగ్రత్త చేశాం. నాతో పాటు తిరిగినటువంటి ముస్లిం రామారెడ్డి, రవిరెడ్డి బండి వేసుకుని ఎర్రమంటే తిరిగేవాడు, మేము కారు వేసుకొని తిరిగామని వాస్తవం. అంతకుముందే కార్లు ఉన్నాయి సుకుమారుడికి, అంతకుముందే ట్రాక్టర్ ఉంది, అంతకుముందే మహేంద్ర జీబులు ఉన్నాయి, అంతకుముందే స్కూటర్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. నాయన మా అబ్బ నాకు బ్రహ్మాండంగా కొనిచ్చాడు, మా తాత నాకు ఆస్తి ఇచ్చాడు. నేను అన్ని చూపిస్తామ్మా, మాట్లాడద్దు, చేతల్లో చూసుకుందాం. రండి, ఒకరోజు తెగిపోద్ది పంచాయతీ. డిబేట్కి సిద్ధమా అని మీ ద్వారా తెలియజేసేదానికి ప్రెస్ మీట్ పెట్టా. ఎవరిచ్చి చెప్తుందా? ఏదైనా ఉంటే బహిరంగంగా నువ్వు పెట్టించేటటువంటి పోస్టులు పెట్టే నాయకులకి చెప్తున్నా. అంటే పాపం నాయకులు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు, అనకపోతే కొత్తగా తయారైన నాయకులు కదమ్మా, వాళ్ళ తెలియదు కదా ఎన్ని వాస్తవాలు లోపల ఏం జరిగింది. ఆయనే డబ్బులు తీసుకొని వచ్చి పంచితే ఎలక్షన్లో ఏ విధంగా చేశానో ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, దా సురేష్, దా దా పాపం ఒక చేయలేదు ఆ వ్యక్తికి. తెలుగుదేశం పార్టీ కడు కట్టినటువంటి తీవ్రవాద అతను. ఆ కుటుంబం దిక్కులేదు ఆ ఊర్లో మాకు చెమ్మనపాలెంలో. వాళ్ళని తీసుకొచ్చి ఊరూరా డబ్బు కొట్టి ఫస్ట్ ఎలక్షన్ చేసినటువంటి వ్యక్తికి నువ్వేం సహాయం చేసావో చెప్తే ఇలాంటి కార్యకర్తలు కొన్ని వేల మందిని తీసుకొచ్చి నిలబెడతా బజార్లో. నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. నీ కోసం ఇచ్చేవాడు 10 మంది ఉంటే నా కోసం వేల మంది వస్తారు నిధులకి. వచ్చే రోజు సమయం ఆసన్నమైంది. బంగారంగా బహిరంగంగా మళ్ళీ చెప్తుందా, 9 అంశాల అవినీతి నీ గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సిట్ వేసి ఎంక్వైరీ చేయమని నువ్వు రాసిన నాడు ఎంక్వైరీ చేయించుకుంటే తెల్లారి పొద్దున్నే రాజకీయ చిత్రపటం నుంచి శాశ్వతంగా రిజైన్ చేసి పక్కన తప్పుకుంటా, లేదా నువ్వు తప్పుకోవాలా. ఇది నా ఛాలెంజ్. ఇది స్వీకరించి మాట్లాడి ప్రూవ్ చేసి పోస్టులు పెట్టించు.
లేకపోతే ఏంటనేది తర్వాత తెలుసుకుంది. గతంలో సస్పెండ్ చేశారు, మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు సస్పెండ్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ తీసుకొని అతను సపోర్ట్ చేయమని చేస్తారు. ఇంకోటి నేను ఒక మాట చెప్పా గతంలో, అయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా రాజకీయాలు అనేవి ఉంటే ప్రధానమంత్రితో కలిసి ప్రయాణం చేయాలా, మాకు విలువలు ఇచ్చాడు, తప్పులున్న కుటుంబం చదువుకొని చెప్పా. కానీ నమ్మినోడికి ఎలా గడపారు ఎక్కిస్తాడనే దానికి నిదర్శనం నా రాజకీయ జీవితంలో ఇటువంటి నాయకుని ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది నాయకులతో మేము ప్రయాణం చేసాం, మాకు విలువలు ఇచ్చారు, పడకపోతే మాకు ఇష్టం ఉండేవాడు, పిలిచేవాడు, తగిలాడేవాడు, పంపించేసేవాడు. కానీ ఎట్ట గుణపాలు ఎక్కించే రాజకీయ నాయకుని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత కూడా వాళ్ళు ఇంకొక సాక్ష్యం చెప్తున్నా, నువ్వు అవినీతి పోడు అనే దానికి ప్రజెంట్ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆనాడు హార్బర్ వర్క్ చేస్తుంటే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేడ మల్లికార్జున రాజ్యసభ సభ్యులు పెద్దలు ముగ్గురు పోయి వర్క్ తీసుకుంటే మమ్మల్ని ఆడే కూర్చోబెట్టి పక్కన నూలో తీసుకుపోయి రఘునాథ్ రెడ్డిని 5% కమిషన్ ఎక్స్ట్రా చెప్పమని చెప్పి బేరం ఆడినటువంటి నీచమైన మనస్తత్వం కలిగిన ప్రతాప్ రెడ్డి అవునా కాదనే దానికి ఈరోజు ప్రజెంట్ శాసనసభ్యులు సాక్ష్యం, రాజ్యసభ సభ్యులే ఇట్లాంటి మనిషిని మా జీవితంలో చూడలేదు, ఇతను తీసుకొని మీరెట్టు వచ్చారు భాగం చేసుకొని చేస్తామని చెప్పి అడిగిన మాటకి తలగా ఉంచుకొని బయటకు వచ్చాం మేము అన్నాడు. 4 సినిమాలు తీయాలి స్టోరీలు తీస్తే. అందుకని నేను అడిగింది క్లుప్తంగా మాట్లాడా, దీని మీద వివరణ కావాలా, బహిరంగంగా చర్చకి సిద్ధం, అందుకు సస్పెండ్ చేయించావా, నీ స్వార్థం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావిలో చంపేసి కార్యకర్తలను చంపేసి నువ్వు అక్కడవే ఏలుకోవాలని నిర్ణయించుకోవడం తేల్చుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఈయన మాటలు ఆయన అడ్డు చేస్తున్నాడు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకండ ఏ క్రమశిక్షణ కమిటీ వచ్చిందా కావలికా, ఎక్కడుందా? ఆకాశంలో వచ్చి ఆకాశంలో వెళ్ళిపోయి ఎవడికి తెలియడంలా. షోకాజ్ నోటీస్ ఇస్తారు ఎక్కడన్నా పార్టీలో, అది లేదు. చంద్రబాబు నాయుడు కాడికి అమ్ముడిపోయినప్పుడు నేను ఎన్నిసార్లు సస్పెండ్ చేసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా దోచుకున్న దానికి నేను ఎన్నిసార్లు సస్పెండ్ చేసి ఉండాలా? నీ అవినీతి ఫైలు చచ్చిపోయిన దివంగత నేత పైన ఉన్నాడు గౌతమ్ రెడ్డి, ఈరోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పక్కన పెట్టారు దాన్ని, నీ అవినీతిని చూసి తట్టుకోలేక. ఎన్ని మర్చిపోతే ఎట్ట ప్రతాప్ రెడ్డి గారు మనం జగనన్న లేఅవుట్లో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్ల మీద కూడా ఆస్తులు ఉన్నాయని అదే చెప్పాను. సిట్కి లేఖ రాసి సిబిసిఐడి చంద్రబాబు ఎంక్వైరీ చేస్తే అందరం వచ్చి బయటకు వచ్చి వాస్తవాలని చెప్తాం, మాకు ఏమి ఇబ్బంది లేదు, నిర్భయంగా. కావలి మున్సిపాలిటీలో ఎక్కడైనా ఈ విషయంలో కూడా చెప్తున్నా, ఆనాడు కావాలని కార్పొరేషన్ చేస్తే ఫండ్స్ వస్తాయని చెప్పి సలహా చెప్పారని చెప్పి నన్ను అడిగాడు. కలుపుకొని ఆనమడుగు ఆమదాలు దీని సరాపులు అన్నీ కలుపుకొని చేసుకుంటే మంచిదేను, పాపులేషన్ పెరిగి డబ్బులు వస్తే పెద్ద గవర్నమెంట్ ఇస్తానంటే మంచి డెవలప్ చేయి, మంచి పేరు ఉంటుందని చెప్పిన మాట వాస్తవం, నేను అబద్ధం చెప్పను. తను అడిగాడు, సలహా చెప్పారు నెల్లూరు నాయకులు ఎవరు అడిగాడు, చెప్పాం. తను ఇష్టప్రకారం చేసుకోవడం ఎమ్మెల్యేలు కాదని నేను సంతకం పెడితే అవద్దు పని ఏమా? వ్యవస్థను ఎవరు నాశనం చేశారు? అన్ని సుకుమాడి మీద వేసేస్తే పాపాలు బరుడు మోస్తాడు, వాడు పోతాడు నాశనం అయ్యి, మన సేపు అది కుదరలా. అందుకే కావలి చరిత్రలో 15 మంది శాసనసభ్యులు పుట్టిన దగ్గర నుంచి పోటీ చేస్తే 35,000 పైచులకు మెజారిటీతో గెలిచిన రికార్డు సృష్టించాడు ప్రెసిడెంట్ కావ్య కృష్ణారెడ్డిని గెలిపించారంటే ప్రజలు నువ్వు చేసిన అవినీతి అరాచకాల వల్ల అనేది ప్రజలకు తెలుసు. 2019 నుంచి 2023 వరకు ఒక స్టార్ నాయకులు ఎదిగారు. అందుకు ప్రతాప్ రెడ్డి ఒక టాక్ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఆరోపణలు అంటే చెప్పడానికి కేవలం ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే అది వ్యక్తిగత కారణాలు? అమ్మా, ప్రతాప్ రెడ్డి నాకు విలువ ఇవ్వలేదని నేను చెప్పలేదమ్మా. ఆ విలువ ఎలా వచ్చింది? నేను రెక్కల కష్టం చేసిన తర్వాత నాకు విలువ ఇచ్చాడు, నేను సద్వినియోగం చేశాను. అదేనమ్మా చెప్పా ఇందాక, బిజినెస్లో మమ్మల్ని బెదిరించి వసూలు చేసుకున్న సమస్యని జగన్మోహన్ దగ్గర పంచాయతీ పెట్టానమ్మా. ఇట్లా చేసాడు మమ్మల్ని అన్యాయము, కూర్చోబెట్టమంటే సిట్టింగ్ రాకుండా పారిపోయి సస్పెండ్ చేసింది. సార్ మీ రాజకీయ ప్రయాణం ఏంటి సార్? ఏమ్మా రాజకీయ ప్రయాణం ఏం లేదమ్మా. మా నాయకులు కార్యకర్తలు నన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకొని స్పష్టమైన నిర్ణయం చెప్తా. నేనేం ప్రజాక్షేత్రం నుంచి అక్కడికి పారిపోను. అదైతే తిరునాళ్ళ పేరుతో పోలేరమ్మ తిరునాళ్ళకి కానీ అట్లా కొండపెట్టుకున్న తిరునాళ్ళు పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసి అవి కూడా వాటిని కూడా సద్వినియోగం వినియోగించుకున్నాయని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. అది నిజమే అంటారు? ఏ ఎమ్మెల్యే గారు? ఈయన మాజీ ఎమ్మెల్యే అంటే నాకేం అర్థం కావాలి. నువ్వు ఇంకా ఎమ్మెల్యేని మర్చిపోలేకుండా ప్రతాప్ రెడ్డి ఇంకా
అదే కదా నా మాజీ ఎమ్మెల్యే గారు 100 చేసిన సుకుమారుడి క్యారెక్టర్ ఏందో పోలేరమ్మ తెలుసు, ప్రసన్న వెంకటేశ్వర తెలుసు. మీ ద్వారా వసూలు చేయించారండి. ఉత్సవాల్లో ఏ రోజు నేను గుడికి నేను చందాడతా ఇచ్చినారు. ఆ చందాకి లెక్క ఉంటుంది, జమ ఉంటుంది, ఉత్సవ కమిటీ ఉంటుంది, అంతే. బ్రహ్మోత్సవాలకి నేను ఎవరి దగ్గర డబ్బులు తండాలా? నాతో ఉన్న పార్ట్నర్స్ దగ్గర 50,000 లక్షలు తీసుకొని నేను బ్రహ్మోత్సవాల్లో వాడుకున్న మాట వాస్తవం, బ్రహ్మోత్సవాలకు ఖర్చు పెట్టిన వాస్తవం. ఏదైనా 3-4 లక్షలు మా ఫ్రెండ్స్ నాతో ఉన్నప్పుడు ఆనాడు పార్ట్నర్స్ ఇచ్చింటే మిగతా డబ్బులు 10 లక్షలు పడి నేను వేసి బ్రహ్మోత్సవాలు 2 సంవత్సరాలు చేశా. 3వ సంవత్సరం ఆయన టేక్ ఓవర్ చేసుకున్నాడు. 2వ సంవత్సరం కింద పట్టించుకున్నాడు. ఆడికి చెప్పాను కదమ్మా, చాలా స్పష్టంగా చెప్పా. ప్రజాక్షేత్రం స్పష్టంగా చెప్తా, నాకేం బయలేదు. బాలు ఓనర్లు నా ఇంటికి పంపిస్తే ఈ రోజు వాళ్ళందరూ అందరూ ప్రత్యంగా అందరూ తెలుసు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకు తెలియదయ్యా. మీరు లక్షణంగా తెలుగుదేశం పార్టీ కూడా దాంట్లో మీరు వేసుకోండి, పోటీలు పడి నాశనం చేసుకోబాకండి. కానీ ఆడేదో కప్పం అడుగుతున్నాడు, ఆ విషయం పోయి మీరు మాట్లాడుకోమంటే వీళ్ళు పోయి మాట్లాడుకున్నది ఎంతో, వీళ్ళు ఎంత పోయి కట్టారు. కొందరు బెంగళూరుకి ఎంత పోయి కట్టారు, కొందరు ఇంట్లో కట్టారు. కట్టిన దానికి మొత్తం రింగులేడు కాసా చక్రపాణి. నా ఇంటికి వస్తే ఏం చెప్పాను? కుమార్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, కొమరా రావణ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ. నేను తీసుకోండి చెప్తారు కదా, ఈరోజు నిర్భయంగా చెప్తారు కదా, చాలు కదా. ఏ విషయం అడగదాం ఎక్కడే స్పష్టంగా వస్తా. రైస్ మిల్లలో జరదంగా తెలుగుదేశం పార్టీ, మెజారిటీ ఆఫ్ పీపుల్ 70% తెలుగుదేశం పీపుల్ చెప్తారుగా. సుకుమార్ తీసుకోండి చెప్తారుగా, ఒక్కనే చెప్పాలిగా. ఒక ఎంప్లాయీ గారు డబ్బులు తీసుకోండి, ఒక ఎంప్లాయీ ఓపెన్ చెప్తారు. ఈ రోజా సంవత్సరం గడిచిపోయిందయా, అయ్యా సుకుమారుడు మమ్మల్ని అరాచకం చేశాడు, మమ్మల్ని దగ్గర దోచుకున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. కాకపోతే నేను ఎక్కడైనా నేనేం చేసి ఉంటానంటే, మా పార్టీ లీడర్ వచ్చి పని కాకపోతే నేను గట్టిగా అధికారిని దబాయించిన మాట వాస్తవం, అరిసిన మాట వాస్తవం, పని చేయించుంటా అంతే. అంతకు మించి ఎక్కడైనా నేను ఎవరిని ప్రలోభ పెట్టో, దొంగ పలిసి నడుపుకోను. ఇంకోటి కూడా జిల్లా ఇంకొక ప్రెస్ మీట్ వస్తుంది తొందరలో. బాలపేరయ్య కళ్యాణ మండపం నెల్లూరులో లక్ష్మీ సేదర్ రెడ్డి కొనుక్కున్నాడు. నన్ను మధ్యస్థం పెట్టించి అప్పుడు అందరూ నా చేత మాట్లాడించి, అదే లక్ష్మీ సేదర్ అకౌంట్ నుంచి నీ అకౌంట్ కొట్టుకొని ఆ అకౌంట్ నుంచి ₹1 తీసుకుపోయి ఎవరు కొట్టున్నావో ఆ అకౌంట్ సాక్ష్యం కూడా ప్రజెంట్ శాసనసభ్యులకు పూర్తిగా తెలుసు విషయం. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకొస్తా బయటికి. నిన్ను వాళ్ళు కూడా తొందరలో ప్రెస్ మీట్ పెట్టిస్తా. అయ్యాక నువ్వుతే నేను కట్టా, ఇంకా 30 లక్షలు నేను కట్టాలి వాళ్ళకి. మధ్యలో నేను ఇరుక్కున్నా. చాలా ఉండే సినిమాలు చాలా వస్తాయి బయటికి. ఎవరి దగ్గరైనా 5 పైసలు సుకుమారుడి లంచం లేదా ఒక మధ్యస్థం, ఒక తప్పుడు పని నిరూపించాలి కదా. ఒక్కటి నీ మీద నేను చేయలా, కావుల్లో తీసుకున్నటువంటి వ్యక్తులే నీ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను చేయడంలా, నేను చేసిన ఆరోపణలు కాదు ఇవి. కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు కాబట్టి 35,000 చిన్న చరిత్రలో కావలి హిస్టరీలో నిన్ను ఓడించారు. నిర్ణయం తీసుకొని అందరితో మాట్లాడే నిర్ణయం ఉంటుంది. అందరం ధర్మం ఎటుంటే నా సేవకు కొంతమంది రావచ్చు, ఎవరు ధర్మం ఉంటే ప్రజాక్షేత్రంలో భగవంతుడు వాడికే న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా అంతిమ విజయం భగవంతుడిదే. భగవంతుడు ఏం ఆదేశిస్తే అదే జరుగుతుంది. అప్పుడు లిక్కర్ షాపులన్నీ గవర్నమెంట్ కదా, బాగు నుంచి